మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము చెప్తా ఉంది, మనము ఎవరైతే సహాయము పొందుకునే స్థితిలో ఉన్నారో వారికి వారు అడిగిన సహాయము కంటే ఎక్కువగా సహాయం చేయమని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభువు ఒక మాట చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని పై వస్త్రాన్ని అడిగితే కిందిది కూడా ఇచ్చేసేయండి. మీతో కొంత దూరం నడవమని ఎవరైనా అడిగితే ఇంకా చాలా దూరం వారితో నడవండి. వాళ్ళు కొంచెం సహాయం అడిగితే మీరు ఎక్కువగా సహాయం చేయండి అని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడైనా మనము ఎవరికైనా ఎక్కువ సహాయం చేశామా? ఎవరైనా 100 రూపీస్ అడిగితే ఎవరికైనా మనం 200 రూపీస్ ఇచ్చామా? ఎవరైనా 500 అడిగితే 1000 ఎప్పుడైనా ఇచ్చామా? కదా. ఎప్పుడు మనము ఎవరైనా హెల్ప్ అడిగితే అది ఇవ్వనీకనే చాలా ఆలోచిస్తూ ఉంటాము. అమ్మో నేను చేయాలా ఇప్పుడు, వీళ్ళకి ఇస్తే నాకు మిగులుతుందా అని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాము. అయితే వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే జనరస్గా ఇస్తారో, ఆ హెల్ప్ కంటే మించింది ఇస్తారో వాళ్ళు పుష్టి నొందుతారంట. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 11:25 ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఇంగ్లీష్లో మనం చూస్తే ఏ జనరస్ పర్సన్ విల్ ప్రాస్పర్ అని ఉంది. అంటే ఎవరైతే జనరస్గా ఇస్తారో, ఎవరైతే మనసులో ఏదో పెట్టుకొని ఇవ్వాలా వద్దా అని కాకుండా అక్కడ కావలసిన దానికంటే ఎక్కువ సహాయం చేస్తారో వాళ్ళు ప్రాస్పర్ అవుతారు, వాళ్ళు పుష్టి నొందుతారు, వాళ్ళు గొప్పగా దీవింపబడతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. సో మనం అనుకుంటాం, నాకు చాలా తక్కువ శాలరీ వస్తుంది, నాకు చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, నేను సహాయం చేయలేను అని చెప్తా ఉంటాము కదా. నువ్వు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా నీ దగ్గర ఎంత ఉన్నా అందులోనే నువ్వు సహాయం చెయ్యి, అందులోనే నీ శక్తికి మించిన సహాయం నువ్వు చెయ్యి. ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇచ్చేవాడిని చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉంటుంది, తీసుకునేవారి చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. సో మనము పైవారిగా ఉందాం, ఇస్తాము, సహాయానికంటే మించింది మనము ఇస్తాము. దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.